స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వెల్కమ్ టు టీవీ. నేను మీ శివరామకృష్ణ. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 4 రోజుల్లో తీవ్ర వర్ష ప్రభావం ఉన్న నేపథ్యంలో అసలు రానున్న రోజుల్లో వర్షం ప్రభావం ఏ విధంగా ఉంటుందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్ర అధికారి నాగభూషణం మనతో పాటు ఉన్నారు. సార్ నాగభూషణ్ గారు నమస్తే. ఏ విధంగా ఉండిపోతుంది రానున్న 4 రోజుల్లో? రానున్న 4 రోజుల్లో అంటే నిన్న ఏర్పడినటువంటి సుస్పష్టమైనటువంటి అల్పపీడనము ఈరోజు ఉదయం 5:30కి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినది. ఇది పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ ఈరోజు ఉదయం 8:30కి అదే ప్రాంతమైనటువంటి ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్నది. ఇది పశ్చిమ వాయు దిశగా ప్రయాణిస్తూ రేపు ఉదయానికల్లా తీవ్ర వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉన్నది. ఇది మరియు అదే దిశలో ప్రయాణిస్తూ 27 ఉదయం లేదా ఉదయానికల్లా ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతంలో అంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా ఏర్పడే అవకాశం ఉన్నది. ఇది మరింత బలపడి వాయు దిశగా ప్రయాణిస్తూ తీవ్ర తుఫానుగా ఏర్పడే అవకాశం ఉన్నది. 28 ఉదయానికల్లా తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నది. ఇది మరియు అదే దిశలో ప్రయాణిస్తూ అంటే ఉత్తర వాయు దిశగా నార్త్ వెస్టర్లీ దిశగా ప్రయాణిస్తూ అదే కోస్తా తీరాన్ని ఆనుకొని ఉన్నటువంటి కళింగపట్నం మరియు మచిలీపట్నం మధ్యలో 28 సాయంత్రం లేదా రాత్రికల్లా కాకినాడ దగ్గరలో తీవ్ర తుఫానుగా తీరాన్ని దాటే అవకాశం ఎక్కువ ఉన్నది. ఈ యొక్క వాయుగుండం తీవ్ర వాయుగుండం తీవ్ర తుఫానుగా మారే క్రమాల్లో రాబోయే 5 రోజుల్లో వాతావరణ విశేషాలు ఏ రకంగా ఉంటున్నాయంటే వర్షపాతాలు రానున్న 24 గంటల్లో పెద్దగా భారీ వర్షాలు ఏమీ లేవు. కాకపోతే రానున్న 24 గంటల్లో కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమల్లో 1-2 చోట్ల మామూలు పలు చోట్ల చెదురుముదురు వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. తదుపరి 48 గంటల్లో అనగా 26వ తారీఖున దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి నెల్లూరు, తిరుపతిలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. మరియు 3వ రోజు అయినటువంటి 27వ తారీఖున దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి మరియు రాయలసీమ ప్రాంతమైనటువంటి అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల అవే ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. మరియు ఆంధ్రప్రదేశ్ జిల్లాలైనటువంటి కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు మరియు రాయలసీమ ప్రాంతమైనటువంటి నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నవి. మరియు ఆంధ్రప్రదేశ్ జిల్లాలైనటువంటి అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. మరియు అదే రోజు అనగా 27వ తారీఖున కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరియు 4వ రోజు అయినటువంటి 28వ తారీఖున అంటే తీవ్ర తుఫానుగా మారే సమయంలో ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం మరియు రాయలసీమ ప్రాంతమైనటువంటి వైఎస్ఆర్ కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అవే ప్రాంతాల్లో 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువ ఉన్నది. మరియు అదే రోజు అనగా 28వ తారీఖున ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు మరియు దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి నెల్లూరు, తిరుపతి మరియు రాయలసీమ ప్రాంతమైనటువంటి నంద్యాల జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువ ఉన్నది. మరియు ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, పార్వతీపురం,
అండ్ విజయనగరం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువ కనిపిస్తున్నవి. మరియు రాయలసీమ ప్రాంతాల్లో కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నవి. మరియు ఈరోజు వాయుగుండం, రేపు తీవ్ర వాయుగుండం, ఎల్లుండి తుఫాను, ఆ తదుపరి తీవ్ర తుఫానుగా మారే క్రమాల్లో గాలులు కూడా ఈ రోజు నుంచి 29 వరకు కూడా గాలులు పెరుగుతూ ఉన్నవి. అనగా ఈరోజు రేపు గాలులు గంటకి 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్లు తీరమడి సముద్రం లోపల గాలులు వీస్తున్నవి. తర్వాత గాలులు కూడా తీవ్రత పెరిగి 27వ తారీఖున 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్లు గాలులు వీస్తూ ఇవి మరింత బలపడి గంటకి 60 నుంచి 70, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నవి. మరియు తీవ్ర తుఫానుగా మారే క్రమంలో ఈ గాలి యొక్క తీవ్రత కూడా పెరిగి గంటకి 90 నుంచి 100 మరియు గరిష్టంగా 110 కిలోమీటర్లు వేగంతో వీయడం జరుగుతున్నది. ఈ యొక్క గాలుల ప్రభావం మరియు 27, 28, 29 తారీఖుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా మత్స్యకారుల్ని సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదన్నది హెచ్చరికలు జారీ చేయడం జరిగినది. మరియు గాలులు ఈ యొక్క భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురవడం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోర్టులు అయినటువంటి విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజామాబాద్పట్నం పోర్టుల్లో DC1 అనే ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగినది. మరియు కాకినాడ, గంగవరం పోర్టులో DC1తో పాటు సెక్షన్ సిగ్నల్ నెంబర్ 5 ఎగురవేయడం జరిగినది. మరియు కళింగపట్నం, భీమునిపట్నం, వాటరేవు ప్రాంతాల్లో వాటరేవుల్లో ఇన్ఫర్మేషన్ మెసేజ్ జారీ చేయడం జరిగినది. ముఖ్యంగా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలనిసని కోరడం జరిగినది. ఎంచేదంటే ఈరోజు వాయుగుండం ఏర్పడింది. ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారుతుంది. తీవ్ర వాయుగుండం అనేది తీవ్ర తుఫానుగా మారే క్రమంలో ఈ యొక్క దిశ నుంచి గాలి యొక్క వేగం పెరుగుతుంది. దీంతోపాటు వర్షం కూడా పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలనుకున్నది కోరడం జరిగినది. ఈ యొక్క 26, 27, 28, 29 తేదీల్లో ఎవరైనా సరే ప్రయాణాలు చేసుకోవడం ఉన్నవాళ్ళు ప్రయాణాలు రద్దు చేసుకోవాల్సినదిగా సురక్షితంగా ఉండాలనుకున్నది ఈ యొక్క సూచనలు ఇక్కడతో జారీ చేయడం జరిగినది. మళ్ళీ కచ్చా హౌసులు, రేకుల షెడ్లు, ఏమైనా లైట్ వెహికల్స్, ట్రాన్స్పోర్టేషన్స్ ఏవైనా ఉన్నట్లయితే ఈ 3 రోజుల్లో ముఖ్యంగా 27, 28, 29 తారీఖుల్లో ఎటువంటి ప్రయాణాలు కానీ జరగకూడదు. కొంత ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ, లేదంటే పాడి పంటలు కానీ, ఏమైనా లైవ్ స్టాక్స్ కానీ ఏమైనా ఉండేటట్లయితే ఆహార ధాన్యాలు ఏమైనా స్టాక్ చేసుకున్నట్లయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని సరే తగిన సూచనలు ఇవ్వడం జరుగుతున్నది. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ అల్పపీడనం ప్రభావం రేపటి నుంచి 26, 27, 28, 29 తేదీలో గ్రాడ్యువల్గా పెరుగుతుంది. అలాగే ఈ విండ్ ఎఫెక్ట్ అంటే గాలి తీవ్రత అయితే మటుకు రోజు రోజుకి పెరిగే అవకాశం అయితే ఉంది. అయితే ముఖ్యంగా ప్రధానంగా ఈ రాయలసీమ, అనంతపురం మొత్తం ఈ అన్నిటిలోని ఈ తీవ్ర వర్ష ప్రభావం పడే అవకాశం అయితే ఉంది. చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి జిల్లా, కర్నూలు జిల్లాలో రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో మొత్తానికి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎటువంటి పరిస్థితుల్లోనూ వేటకెళ్లే పరిస్థితి తెలియదు. ఈ 4 రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ గాలుల తీవ్రత అయితే రోజు రోజుకి పెరిగే అవకాశం అయితే ఉంది. కావున ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి విశాఖ వాతావరణ కేంద్ర అధికారి నాగభూషణ్ అయితే తెలియజేస్తారు. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ టీవీ, విశాఖ వాతావరణ కేంద్రం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.